నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. హైదరాబాద్ చందానగర్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో జిమ్ ట్రైనర్ ఫ్రాంక్లిన్ ఫెలిక్స్ మృతి చెందాడు. మృతుడు BHEL కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తన స్నేహితులతో కలిసి కోకాపేట్ నుండి నల్గొండలకు వస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే తన స్నేహితులు ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడు మద్యం సేవించినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ చందానగర్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో జిమ్ ట్రైనర్ ఫ్రాంక్లిన్ ఫెలిక్స్ మృతి చెందాడు. మృతుడు BHEL కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తన స్నేహితులతో కలిసి కోకాపేట్ నుండి నల్గొండలకు వస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే తన స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడు మద్యం సేవించినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. జిమ్ బిల్డర్, ప్రస్తుతం బాడీ బిల్డర్ గా ఉన్నటువంటి ఫ్రాంక్లిన్ ఫ్లెక్స్, ఇతను హైదరాబాద్ నివాసితుడు. ఇతని భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన, మైలారం స్వర్ణలత ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన వీళ్ళు సంగారెడ్డి ఆర్సీపురానికి చెందినటువంటి నివాసితులుగా పోలీసులు గుర్తించారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో ఈ ఫ్రాంక్లిన్ ఫెలిక్స్ తను ఈ పండుగ సందర్భంగా 2 రోజుల నుంచి స్నేహితులతో కలిసి, 3వ రోజు కూడా స్నేహితులతో కలిసి మద్యం మత్తులో అక్కడి నుంచి కూడా తిరిగి 1:30 ప్రాంతంలో తను ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తూ ఉండగా తన భర్త మొబైల్ నుంచి ఒక అన్నోన్ కాల్ వచ్చింది. మీ హస్బెండ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కింద పడి ఉన్నాడు, కరెంటు పోల్ ని ఢీకొని సీరియస్ గా ఇంజ్యూర్ అయి ఉన్నాడు, అతను అన్కాన్షియస్ లో ఉన్నాడు ఈ రోడ్డు ప్రమాదంలో అంటూ కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ అతన్ని ఇమీడియట్ గా నల్గొండలో ఉన్నటువంటి సిటిజన్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అప్పటికే డాక్టర్స్ మార్గ మధ్యంలోనే ఇతను చనిపోయాడు అనేది కూడా ఇన్ఫర్మేషన్ తన భార్యకు తెలియజేశారు. అతని కోకాపేట్ నుంచి అతను నియర్ అపర్ణ సరోవర్ నల్గొండ దగ్గర అతను ప్రయాణిస్తున్నటువంటి బైక్ TS15 FF2906 ఈ రోడ్డు ప్రమాదానికి గురైంది అంటూ కూడా ఈ విషయం చందానగర్ పోలీసులు తన భార్యకు తెలియజేయడంతో తన భార్య స్వర్ణలత ఒక ఫిర్యాదు అందజేసింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎవరైతే ఈ పార్టీలో పాల్గొని అతనితో పాటు ఇంకెవరైనా కలిసి వచ్చారా, తను పూర్తిగా అన్కాన్షియస్ అయ్యి మద్యం మత్తులో ఉండి ఈ రకంగా డ్రైవింగ్ చేసేటప్పుడు స్నేహితులు ఎవరైనా అలర్ట్ అయ్యి తన వాహనాన్ని నడిపినా లేదా అక్కడే అతన్ని హోల్డ్ చేసినా ఈ రోజు బ్రతికేటువంటి పరిస్థితిలో ఉండేదనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఇవన్నీ వివరాలు ఆరాధిస్తా ఉన్నారు. తన భార్య మైలారం స్వర్ణలత AIG ఆసుపత్రిలో మేనేజర్ గా పనిచేస్తా ఉన్నారు. తన భర్త ఈ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడంటూ కూడా తన మొబైల్ నుంచి ఒక కాల్ వచ్చినటువంటి విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేసి ఇంకా దీంట్లో ఏవైనా అనుమానాలున్నా అన్ని కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఎప్పటి నుంచి ఈ మద్యం రీట్ సాగుతా ఉంది, ఎవరెవరు ఈ పార్టీలో పాల్గొన్నారు, ఆయన తిరిగి ఇంటికి బయలుదేరుతుండగా ఈ ప్రమాదం జరిగిందా లేదా ఇంక ఇతర కారణాలతో వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపై కూడా అన్ని వైపుల నుంచి కూడా చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.